అమలాపురంలో ఆయనకు తెలిసినటువంటి ఎవరో పాత ఫ్రెండ్ ఆ ఊర్లో ఉంటాడంట, అసలు ఎవరికి తెలియని కూడా తెలియదు అని చెప్పేసి అక్కడ తీసుకెళ్లారు. అక్కడ తీసుకెళ్లి ఒక ఇండిపెండెంట్ హౌస్ తీసుకున్నాడు, దాంతో ఇంట్లో సామాన్ అంతా కొనేశారు. దాని తర్వాత అక్కడే మేము చక్కగా హ్యాపీగా చెరువు పక్కనే సినిమాలో సీనరీ ఉంటుంది చూడండి ఆ టైప్లో, పక్కన చెరువు, ఇక్కడ పెద్ద ఇల్లు అని చెప్పుంటే డైరెక్ట్గా పెళ్లి చేస్తాం కదరా, ఎందుకు లేచిపోయారు మీరు అని చెప్పేసి అడిగారు. ఊరికి మా ఫీమేల్ ఆర్టిస్ట్లను బ్లేమ్ చేయొద్దు ఎవరు, ఇది మాత్రం నేను సీరియస్గా చెప్తున్నాను. నేను ఏదో నాకు కరెక్ట్గా గుర్తు రావట్లేదు, మనకు తెలిసిన వాళ్ళది అది ఇది అనుకుంటూ ఇలాగే తీసుకెళ్ళిపోయి మన సీరియల్ రన్ అవుతుంది అప్పుడు, చంద్రముఖి మంచి హిట్ సీరియల్. మీరేంటండి ఇక్కడ అన్నారు ఫంక్షన్లో. ఇక్కడే అండి తెలిసిన వాళ్ళ ఫంక్షన్కి వచ్చండి. ఎవరండి, అమ్మాయి తరపు అబ్బాయి తరపు అన్నారు. ఏమంటే ఎవరి తరపు, ఎవరో ఒకరి తరపు చెప్పేవి అన్నాడు. ఎవరో ఒకరి తరపు ఏంటండి చెప్పండి వాళ్ళు అడుగుతున్నారు. శ్రీవాణి లైఫ్లో శ్రీవాణి ఎవరికి భయపడుతుంది, ఎవరికి ఆన్సర్ ఇవ్వకుండా ఉండదు, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండదు అని అంటే అదొక్క వాళ్ళ మావయ్యతోనే. శ్రీవాణి భయపడ్డా అంటే అట్లీస్ట్ టు సమ్ ఎక్స్టెంట్ యాక్సెప్టబుల్, బట్ ఆయన కూడా భయపడేది ఆయన ఒక్కడికే చూసాను నేను. ఆ క్రెడిట్ కూడా మా మావయ్యదే. సో ఇంత భయపడడానికి కారణం ఏంటి? ఇద్దరు భయం అని కూడా అనండి, మర్యాద. ఎందుకంటే ఒక మనిషి ప్రాబ్లమ్ని అర్థం చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మర్యాద ఇస్తాం. సో ఆ మర్యాద నేను మా మావయ్య గారికి ఎప్పుడూ ఇస్తాను, ఎందుకంటే ఆయన ప్రాబ్లమ్స్ ఏంటనేది అర్థం చేసుకుంటారు. సో మన ప్రాబ్లమ్స్ని కూడా సాల్వ్ చేస్తారు, ఆయన అన్నీ అర్థం చేసుకుంటారు. సో అలాంటి వ్యక్తి నాకు మావయ్య దొరకడం నిజంగా మా వారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. మావయ్య గారు ఆయన భర్తగా దొరికినందుకు ఆయన భర్తగా దొరికినందుకన్నా అలాంటి అత్త మావయ్య నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇంత ఓపెన్గా ఇంటర్వ్యూ చెప్తున్నా, ఏమైనా మనవాళ్ళు పుట్టిన తర్వాత కూడా చూసుకోవచ్చు ఇంటర్వ్యూ. ఇలాంటి మావయ్య దొరకడానికి అంత ఈజీగా జరగలేదు. మీ పెళ్ళి చాలా విచిత్రంగా జరిగింది. అది పెళ్ళి అని చెప్పాలా ఇంకేమైనా చెప్పాలా తెలీదు. ఫస్ట్ సీరియల్ 100 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి జరపండి అని చెప్పేసి పెద్దలు ఎప్పుడూ అంటూ ఉంటారు. సో అలాగే జరిగింది మా పెళ్ళి. మీ పెళ్ళి చాలా ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ అండి వీళ్ళది, చాలా ఇంట్రెస్టింగ్ మ్యారేజ్ స్టోరీ కూడా. ఇంట్రెస్టింగ్ అంటే మళ్ళీ అది చెప్తే మళ్ళీ మా అమ్మకి పాత రోజులు గుర్తొచ్చి మళ్ళీ మా అమ్మ తిట్టేస్తుంది. సో ఓకే, గుండె ధైర్యం చేసుకుని చెప్తున్నాను. యాక్చువల్లీ మా వారు నాకు చిన్నప్పటి నుంచే పరిచయం అండి. మేము క్వార్టర్స్లో ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళు ఉన్నాం కదా, ఒకే ఏరియా. సో అలా ఆయన కూడా ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళు, ఆయనకు కూడా డాన్స్ అంటే చాలా ప్యాషన్. సో అప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్లో ఉన్నాం. నన్ను యాక్చువల్లీ ఈ ఫీల్డ్కి తీసుకొచ్చింది కూడా ఆయనే. సో ఇలా ప్రెస్ వాళ్ళు నన్ను అడగటం, వీళ్ళు ఎవరు అనేది నేను ఆయనే సజెషన్ అడగడం, ఆయనే దగ్గరుండి నన్ను మా అక్కని కూడా మా మమ్మీని కూడా తీసుకెళ్లి ఛానల్లో పరిచయం చేయడం, అలా యాంకరింగ్ అవకాశం ఇప్పించడం. దాని తర్వాత మూవీ ఆడిషన్స్కి ఇలా వెళ్ళాలా వద్దా అంటే ఆయనే మమ్మల్ని తీసుకెళ్ళడం. సో ఆయన చేతుల్లోంచి బయటకు వచ్చాను ఈ ఫీల్డ్లోకి. సో ఇలా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. దాని తర్వాత మధ్యలో ఒక 3 years కాంటాక్ట్లో లేరు. దాని తర్వాత మళ్ళీ కాంటాక్ట్లోకి వచ్చి కలిసిన తర్వాత ఆయన ఒక రోజు ప్రపోజ్ చేశారు. నేను కూడా ఓకే అన్నాను. 16K యాక్చువల్లీ 16K ప్రపోజ్ చేశాను. సో తెలిసిన వ్యక్తి, మంచి వ్యక్తి. సో అతనితో మాట్లాడుతుంటే టైం కూడా తెలియదు అనమాట. అంత ఎంటర్టైన్ చేస్తారు. ఆ ఏజ్లో ఏమనిపిస్తుంది మనకి, ఏం భలే మాట్లాడుతున్నారే అనే టైప్లో అనిపిస్తుంది అనమాట. సో అలాగే ఆయన పెళ్లి చేసుకుంటా అన్నారు, తీసుకెళ్ళిపోయారు. సీరియల్ అప్పుడు 3 serials అగ్రిమెంట్ చేశాను నేను. ఘర్షణ రన్నింగ్ అవుతుంది, అపూర్వ రాగాలు పైలట్స్ అయ్యాయి, 12 కాపురం, ఇంద్ర ప్రొడక్షన్స్కి 3 serials అగ్రిమెంట్ చేసి ఉన్నాయి. అంటే అప్పట్లో అంత నాలెడ్జ్ లేదు, అంత ఐడియా లేదు. సో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, అది ఇదని మా వారు తెగ బాధపడిపోతున్నారు. సరే మనం వెళ్ళి పెళ్లి చేసుకుందాం అన్నాడు. సరేనా, ఆయనతో పాటు వెళ్ళిపోయాను. అమలాపురం అని, నాకు షిరిడీకి తీసుకెళ్తున్నానని చెప్పి అమలాపురంకి తీసుకెళ్లారు. ఎందుకులే మళ్ళీ నువ్వు మీ ఫ్రెండ్స్కి నీ నోరు ఆగదు కదా, అందరికి చెప్పేస్తావు అని చెప్పేసి అన్నాడు. నీకు అబద్ధం చెప్పి మరి తీసుకెళ్ళిపోయాడు. అంటే ఎక్కడికైనా బయటికి వెళ్ళేదేగా. సో షిరిడీ అయితే ఏంటి, అమలాపురం అయితే ఏంటి. నాకు అమలాపురంలో ఆయనకు తెలిసినటువంటి ఎవరో పాత ఫ్రెండ్ ఆ ఊర్లో ఉంటాడంట, అసలు ఎవరికి తెలియని కూడా తెలియదు అని చెప్పేసి అక్కడ తీసుకెళ్లారు. అక్కడ తీసుకెళ్ళి ఒక ఇండిపెండెంట్ హౌస్ తీసుకున్నాడు, దాంతో ఇంట్లో సామాన్ అంతా కొనేశారు. దాని తర్వాత అక్కడే మేము చక్కగా హ్యాపీగా చెరువు పక్కనే సినిమాలో సీనరీ ఉంటుంది చూడండి ఆ టైప్లో, పక్కన చెరువు, ఇక్కడ పెద్ద ఇల్లు. ఆయనకు అసిస్టెంట్, నాకు అసిస్టెంట్. మామూలుగా ఎవరైనా లేచిపోతే ఇద్దరు లేచిపోవడం దాకా కామన్ విన్నాను. అసిస్టెంట్లని కూడా అంటే మరి మా బ్యాగులు ఇవన్నీ మోయాలిగా, మాకు ఏమైనా అవసరం వస్తే పనులు చేయాలి కదా. షూటింగ్స్కి అలవాటు పడిపోయి ఉన్నాం. అసిస్టెంట్లు అనేవాళ్ళు చేతి కింద కంపల్సరీ ఉండాలి. సో వాళ్ళు బ్లాక్మెయిల్ చేయడం, సార్ నాకు బలం లేదు సార్, నాకు మటన్ బిర్యానీ కావాలి సార్, నాకు హార్లిక్స్ కావాలి వాళ్ళకి. సో ఇంట్లోంచి అప్పుడే 2 lakhs వరకు తీసుకెళ్ళాం అనమాట. సో ఉన్నదంతా వాళ్ళకి తినిపించడం, వాళ్ళకి కొత్త బట్టలు కొనడం, వాళ్ళు హీరోలా తిరగడం. మా వారు ఏం చేశారు, తీసుకోవడం వాళ్ళ ఫోన్స్ తీసి బయట పారేసాడు. డైరెక్ట్గా ఫోన్స్ ఇట్లా ఇవ్వండి అని చెప్పేసి బయట పారేసాడు. సో ఇలాంటివన్నీ జరిగాయి. సో ఒక 45 days బయట ఉన్న తర్వాత మా వాళ్ళకి ఎలా తెలిసింది, పిలిచారు, ఇంటికి పిలిచారు. ఒకటే మాట అడిగారు, అరే చెప్పుంటే డైరెక్ట్గా పెళ్లి చేస్తాం కదరా, ఎందుకు లేచిపోయారు మీరు అని చెప్పేసి అడిగారు. కాదు మయ్య మీరు కాదు అంకిల్, అప్పుడు అంకుల్ అని దాన్ని, మీరు పెళ్లి సంబంధాలు చూస్తున్నారంటే అందుకు వెళ్ళిపోంటే ఆయనకి, నాకు కాదు, ఆ ఏజ్లో మా మమ్మీ వాళ్ళు నాకేం చూస్తారు, ఆయనకి సంబంధాలు చూస్తున్నారంట కదా అంటే, ఏరా అదేంట్రా అంటే, లేదు నాన్న అప్పుడు ఇచ్చాడు చూడండి షాక్. ఏం చెప్పాడు తెలుసా,
లేదు నాన్న నేను కాలేజ్లో చదివేటప్పుడు మా లెక్చరర్ ఒక అమ్మాయిని లేపుకొని వచ్చాడు, అతను చూసి బాగా ఇన్స్పైర్ అయ్యా, నేను కూడా పెళ్లి చేసుకునే అమ్మాయిని లేపుకుపోయే పెళ్లి చేసుకోవాలనుకున్నాను, అందుకే లేపుకుపోయాను అన్నాడు. నేను ఇలాగే తిరిగి చూసా. ఆ రోజు నా ఎక్స్ప్రెషన్ చూడాలి, ఇందుకు లేపుకుపోయావా నువ్వు అని చెప్పి. ఈ రోజు చాలా సింపుల్ గా చెప్పేశాడు. ఈ రోజు వరకు అలాంటి ఎక్స్ప్రెషన్ చాలా ఇచ్చావు కదా? చాలా ఇచ్చాను నేను. ఇప్పటికీ మా ఆయనని తీసుకోవడానికి కూడా ప్రతిరోజు నాకు ఏదో ఒక సస్పెన్స్ ఉంటుంది, ఏదో ఒక షాకింగ్ ఉంటుంది అనమాట. డిఫరెంట్ పర్సన్ మంచి పర్సన్ ఓకే, బట్ చాలా థ్రిల్లింగ్ పర్సన్. యాక్చువల్లీ అలాంటి వ్యక్తికి కావాలని చెప్పి చాలా మంది అమ్మాయిలు అనుకుంటూ ఉంటారు, అలా ఫ్రీగా ఉండేటటువంటి ఫ్రీ మైండెడ్ ఉండేటటువంటి వ్యక్తి కావాలని. కానీ నాకు నేను చెప్పే బాపన్ కుటుంబం ఎంత ఫ్రీగా ఉండాలన్నా కొన్ని రెస్ట్రిక్షన్స్ అంటూ ఉంటాయి కదా, సో అవి నన్ను కంట్రోల్ చేస్తూ ఉంటాయి, నేను అంతలా ఉండలేను. కాబట్టి లెట్ హిమ్ ఎంజాయ్ అని చెప్పేసి వదిలేస్తాను. ఓకే, మీ అమ్మ నాన్న పాయింట్ ఆఫ్ వ్యూ అప్పుడు లేచిపోయినప్పుడు కానీ వాళ్ళు ఎతకడం లేదా? వాళ్ళు పాపం మా మమ్మీ డాడీ అయితే చాలా టెన్షన్ పడ్డారు. ఒక ధైర్యం ఏంటంటే చిన్నప్పటి నుండి మాకు తెలిసిన అబ్బాయి, వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కలిసి ఎతికారు మమ్మల్ని. ఓహో. సో మెయిన్ మా మామయ్య గారు ఆయన హైకోర్టు అడ్వకేట్, ఏరియాలో లీగల్ ఆఫీసర్, ఇప్పుడు హైకోర్టు అడ్వకేట్ ఉన్నాడు. ఆయన టెన్షన్ ఏంటంటే చిన్నమ్మాయి, వీళ్ళు వెళ్ళిన ప్లేస్లో ఎవరన్నా మమ్మల్ని కిడ్నాప్ చేసేమన్నా అయితే చాలా డేంజర్ అవుతుంది అన్న టెన్షన్ ఆయనకి, ఎందుకంటే ఇద్దరం చిన్నవాళ్ళమే అప్పుడు. ఆయన ఆ వ్యూలో ఆలోచించి టెన్షన్ పడ్డారు తప్ప వీళ్ళిద్దరు లేచిపోయారన్న టెన్షన్ కాదు. చెప్పి వెళ్ళాల్సింది ఎక్కడికన్నా, ఏమన్నా కావాలంటే జాగ్రత్తలు చూసేవాళ్ళం కదా అని చెప్పేసి, చెప్పుంటే ఇక్కడే పెళ్లి చేస్తాం కదా అని. వాళ్ళు అలా టెన్షన్ పడ్డారు తప్పించి ఇంకేమీ లేదు. సో మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ పెళ్లి చూపులు, మళ్ళీ ఎంగేజ్మెంట్, మ్యారేజ్, రిసెప్షన్ అన్ని పెళ్లి చూపుల దగ్గర నుంచి. అంటే మేము క్వార్టర్స్లో ఉండేవాళ్ళం కదా, చుట్టూలో ఉన్న వాళ్ళకి చెప్పాలి కదా పెళ్లి సంబంధం వచ్చిందని, అలాగా. సో ఇంత స్ట్రిక్ట్గా ఉండే మీ మావయ్యకి జనరల్గా చాలా భయపడతారు కదా, నువ్వైనా మీ ఆయన రెస్పెక్ట్ కూడిన భయం ఏదో వాట్ ఎవర్. అంత ఉన్నప్పుడు ఆయన కోసం మీరు ఏమైనా అబద్ధాలు ఆడారు ఇప్పటి వరకు? ఈ విషయంలో నేను మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, నేను మా మావయ్యకి అన్ని విషయాలు చెప్తాను కాబట్టి ఆయన నన్ను ప్రతి విషయంలో వదిలేస్తారు. ఓకే, నేను తప్పు చేసినా మావయ్య ఇలా చేశాను మావయ్య, నా తప్పు అయిపోయింది మావయ్య, నేను యాక్సెప్ట్ చేసి ఆయన ముందు నిలిచి ఉంటాను కాబట్టి ఆయన నన్ను వదిలేస్తారు. నేను మా ఇంట్లో ఆ నమ్మకం అనేది ఎప్పుడు ఉంచుతా. నేను ఇప్పుడు మీతో డిస్కస్ చేసే ప్రతి విషయం కూడా వాళ్ళ దగ్గర తెలిసి ఉంటుంది. మీరు నా గురించి ఏ విషయాన్ని వెళ్ళి అడగొచ్చు అక్కడ, మా అత్తమ్మ అయితే వాళ్ళకి అన్నీ తెలుసు. నేను ఏది కూడా వాళ్ళ దగ్గర అబద్ధం, మా వారు బోల్డ్ అని అబద్ధాలు ఆడతారు, ఇంకా ఆయన ఇష్టం, అది నాకు సంబంధం లేదు. నేను మాత్రం మా మావయ్యకి అత్తమ్మకి ఏమి అబద్ధం చెప్పను. ప్రతి ఒక్కటి కూడా నేను వాళ్ళతో షేర్ చేసుకుంటాను కాబట్టి వాళ్ళు కూడా నన్ను అర్థం చేసుకుని అలాగే ఫ్రీగా వదిలేస్తారు. ఆయన ఆడతారని తెలుసా? ఆయన బోల్డ్ ఆడతాడు, అయితే వాళ్ళకి కూడా తెలుసు, కాకపోతే బయటపడరు. ఓకే, ఇంకా అడ్జస్ట్ అవుతారు. ఇంకా మరీ బాగోదు కదా అండి, బాగోదని కాదు, ఎందుకు మరి ఓపెన్గా తిట్టేసి ఇంకెక్కువ ఇది చేస్తారు కదా అన్న ఉద్దేశంతో వాళ్ళు కూడా ఇంకేమంటారు. మీ మమ్మీని నాకు తెలిసి వీళ్ళ మమ్మీ కూడా ఎలా అంటే, పక్కన మనం గుడ్డు తింటుంటే అక్కడ నుంచి 1 కిలోమీటర్ పారిపోయే రకం వీళ్ళ అమ్మ. అవును, నాన్ వెజ్ లేనిదే తినని ఫ్యామిలీ వీళ్ళ అత్తమ్మ ఫ్యామిలీ. అంటే మామయ్య తింటుండే మీ అమ్మాయి వెజిటేరియన్ డే ఏదో పుట్టిందని చెప్పేసి రోజంతా యానిమల్స్ రైట్ డే అని పెట్టరు. అలాంటి ఒక మామయ్యని వదిలేస్తే మిగతా ఫ్యామిలీ అంతా కూడా మంచి నాన్ వెజ్ తినే ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీకి ఆ ఫ్యామిలీకి ఎలా సెట్ అయింది? ఎలా సెట్ అయింది అంటే, ఇప్పుడు ఆడపిల్ల తల్లి తండ్రి అన్నాక ఏం ఆలోచిస్తారండి? ఒక మంచి ఫ్యామిలీ వాళ్ళ కూతురికి వస్తే చాలని ఆలోచిస్తారు, కానీ ఒక తిండి విషయంలో ఒక మంచి భర్తని, మంచి అత్త మామయ్యని, ఒక ఫ్యామిలీని వదులుకోవాలనుకోరుగా, అలా అడ్జస్ట్ అవుతారు అంతే. ఇంకా ఫంక్షన్కి వచ్చినప్పుడు ఆవిడంటూ సపరేట్గా ఒక రూమ్లోకి వెళ్ళి కూర్చొని తింటాం, మేము మాత్రం హాయిగా బయట కీంచ్ కాట్ తింటాం, ఇలా జరుగుతుండే. అది ఇప్పటికీ జరుగుతూ ఉంటాయి. నువ్వు నాన్ వెజ్ తింటున్నావని మీ అమ్మకి తెలుసా? మా మమ్మీకి తెలియదు పాపం, మా మమ్మీ మంచిది. సో రీసెంట్గా నిన్ను మీ ఆయన్ని భరించలేక మీ మామయ్య మా ఇంట్లో ఉండద్దు వెళ్ళిపో అన్నాడని విన్నాను. వెళ్ళిపో అని పక్క అపార్ట్మెంట్లోనే పెట్టుకొని ప్రతి క్షణం సడన్ సర్ప్రైజ్ ఇస్తూ ఉంటారు అనమాట ఇంటికి వచ్చి. అది ఇంట్లో ఉంటే అయిపోద్ది కదా. నిజంగా వెళ్ళగొట్టేశారా? వెళ్ళగొట్టడం అంటే యాక్చువల్లీ ఆస్ట్రేలియాలో మా పెద్ద మరిది చదువుతూ ఉండేవాళ్ళు, అతను రిటర్న్ అయిపోయారనమాట. అక్కడ మా ఏరియాలో 4 bedrooms అంటూ లేవు. సో ఒక ఫ్లాట్లో ఇంతమంది అడ్జస్ట్ అవ్వడం అనేది కష్టం. సో మా మరిదిని ఒక్కడిని బయటికి పంపిద్దాం అనుకున్నారు. బ్యాచిలర్ని ఎందుకు బయటికి పంపించడం, ఫ్యామిలీతో ఉండాలి, ఫ్యామిలీ లైఫే అలవాటు అవ్వాలని మా మామయ్య ఉద్దేశం. స్టడీస్ అయిపోయాయి కదా, ఇంట్లోనే ఉండు, ఇక్కడ నుండే జాబ్ చేసుకో. సో కాబట్టి మేమిద్దరమే, నేను మా ఆయన మా పాప, కాబట్టి పక్క అపార్ట్మెంట్లోనే పక్క ఫ్లాట్లోనే సేమ్ ఫ్లోర్లో అలా ఉంటాం. పక్క పక్కనే. ఇప్పటికీ మా భోజనాలు అన్నీ కూడా అక్కడే. బాగా వండుతావు కదా, బాగా ఓపిక్గా రోజు? నాకు యాక్చువల్లీ వంటలు వచ్చు, అన్నీ బాగా చేస్తావు? అన్నీ బాగా చేస్తాను, కాబట్టి ఇప్పటివరకు చేయలేదు అంతే. వచ్చని చెప్పవు కదా ఎవరికి? కానీ వచ్చనైతే చెప్పను, ఎందుకు చేయాల్సి వస్తుందని. నాకు దాని మీద అంత ఇంట్రెస్ట్ లేదు. చెప్పానుగా, చిన్నప్పటి నుంచి ఈ ఫీల్డ్లో రావడంతో ఇంటి పనికి నేను చాలా దూరం. అలానే పాపం మా ఇంట్లో వాళ్ళు కూడా ఎవరేం అడగరు, చేయవా పెట్టవా ఇది చేయవా అని ఎవరేం అడగరు. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు నేను చేయను, నాకు ఇంట్లో పని నాకు రాదు అని కూడా కాదు, ఈవెన్ నాకు అన్నిటి మీద నాలెడ్జ్ ఉంది, అన్నీ చేయగలను, బట్ నాకు అది ఇంట్రెస్ట్ లేదు.
ఓకే. మా వారు కూడా నన్ను ఏం అడగరు, మా అత్తమ్మ వాళ్ళు కూడా నన్ను ఏం అడగరు, మా మమ్మీ డాడీ ఏం అడగరు. ఎవరు వచ్చినా వాళ్ళే చేసేస్తారనమాట. మా ఇల్లు కూడా మా అత్తమ్మ వస్తే మా అత్తమ్మ సర్ది చక్కగా పెట్టేస్తుంది, మా మమ్మీ వస్తే మా మమ్మీ సర్ది పెట్టేస్తుంది, మా అక్క వస్తే మా అక్క చక్కగా వండి పెడుతుంది. ఏమైనా స్పెషల్స్ కావాలంటే ఇది చేసాను తీసుకో అని చెప్పేసి వాళ్ళే తీసుకొని రమ్మని కూడా అనరు, వాళ్ళే తెచ్చి ఇంట్లో పెట్టేసి వెళ్తారనమాట. సో అంతగా ప్యాంపర్ చేస్తారు ఇంట్లో. అందుకే హ్యాపీగా ఈ ఫీల్డ్లో నేను ఇలా ఎంజాయ్ చేస్తూ వర్క్ చేసుకోగలుగుతున్నా. సూపర్. అయితే మీ అత్త మామయ్య కూడా నీకు తగ్గినట్టు దొరికారు. మెయిన్గా మీ అత్తమ్మ గురించి చెప్తే లైక్ షీ సో స్వీట్. జనరల్ రెస్టారెంట్స్ కూడా వెళ్ళి బాగా భోజనం చేసి చాలా చాలా జాలీ తిరగడం కానీ ఇవన్నీ. సో ఇక్కడ మమ్మీ గవర్నమెంట్ ఎంప్లాయ్, ఇక్కడ మా మామయ్య గారు కూడా గవర్నమెంట్ ఎంప్లాయ్. ఇంకా గవర్నమెంట్ హోటల్స్కి వెళ్ళి వీక్లీ వన్స్ కాదు, ఫ్రైడే ఈవినింగ్ నుంచే స్టార్ట్ అయిపోతుంది అనమాట. సాటర్డే సండే వాళ్ళకి ఆఫ్ ఉంటుంది. సో ఫ్రైడే ఈవినింగ్ నుంచి మాకు హోటల్స్కి వెళ్ళడం, సినిమాలకు వెళ్ళడం ప్రతి వారం. సో మా మామయ్య వాళ్ళు లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. సో వాళ్ళ వల్ల నేను బాగా ఎంజాయ్ చేశాను. తినడానికే వెళ్ళిన హోటల్ని కాదని హోటల్లో తినేసి వచ్చినప్పటికీ ఇంటికి వచ్చిన తర్వాత పెరుగన్నం తినందే పడుకోదు శ్రీవాణి అని విన్నాను. అవును, నాకు యాక్చువల్లీ ఇక్కడ మా అత్త వాళ్ళ దగ్గరకు వచ్చిన తర్వాత హోటళ్ళు సినిమాలు అనేవి ఎక్కువ అలవాటు అయ్యాయి. మా నాన్న డిస్ట్రిబ్యూషన్ వర్క్లో ఉన్నారు కాబట్టి నేను, మా మమ్మీ, మా అక్కనే ఉండేవాళ్ళం. మా నాన్నకి సీనియర్ కాబట్టి పెద్ద పెద్ద సినిమాస్ ఇవ్వడం, ఆయన 2 months అక్కడే ఉండడం. సో మేము ముగ్గురమే ఉండడం. మా మమ్మీ ఏంటంటే స్కూల్కి వెళ్ళామా వచ్చామా, షూటింగ్కి వెళ్ళామా వచ్చామా, బయట హోటల్స్ తీసుకెళ్ళడం కానివ్వండి, సినిమాలకు తీసుకెళ్ళడం కానీ. మా నాన్న వస్తే ఒక 4-5 monthsకి మేము ఒక సినిమాకి వెళ్ళేవాళ్ళం, హోటల్కి వెళ్ళేవాళ్ళం. సో మాకు అలా ఉండేదన్నమాట. నాకు ఇంటి భోజనమే అలవాటు. ఇప్పటికి కూడా నాకు హ్యాపీగా ఇంటి భోజనం పెట్టి బయట నుండి మీరు అన్నీ తీసుకొచ్చి పెట్టినా నేను ఫస్ట్ ఇంటి భోజనమే తింటాను. మీ ఇంటికి వచ్చిన మీ ఇంట్లో పప్పన్నమే తింటాను, బయట ఫుడ్ తిన్ను, నాకు ఇష్టం ఉండదు. సో అలా మా మామయ్య వాళ్ళతో బయట ఇంకా ప్రతి వారం అనమాట. ఫ్రైడే, సాటర్డే, సండే ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్మెంట్ అంతే. మా ఇంట్లో ఇప్పటికీ కూడా అంతే. పెళ్ళి నాకు 10 years అవుతుంది, అదే ఫాలో అవుతూ ఉంటారు. వెళ్ళిన తర్వాత నాకు ఆ భోజనం నచ్చింది. ఇంటికి వచ్చాక ఇంటి ముద్ద పడాల్సిందే నాకు కంపల్సరీ. సో అందుకని కంపల్సరీ ఇంట్లో తిని పడుకుంటాను. అది ఎంతో కొంత, ఎంతో 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 ఎంతో. హోటల్ నుంచి వచ్చిన తర్వాత కూడా ఇంట్లో పెరుగన్నం తినేది ఫస్ట్ టైం. రికార్డ్ అన్నమాట. ఐస్ క్రీమ్ తిన్న తర్వాత కాఫీ తాగేది కూడా రికార్డ్ నేనే ఫస్ట్ టైం. ఓ మై గాడ్. యా. ఐస్ క్రీమ్ తింటూ తాగుతావా లేకపోతే? లేదు, ఐస్ క్రీమ్ తిన్న తర్వాత అన్ని కంప్లీట్ అయిన తర్వాత కాఫీ కూడా కావాలి కంపల్సరీ. ఓ అందుకనా? అలా అంటే మరి సన్నగా ఉన్నాను కదా, అప్పుడు కూడా అలాగే ఉండింది. అప్పుడు అంటే డాన్స్ వల్ల తగ్గావు, ఇప్పుడు డాన్స్ చేయట్లేదు కదా. అది డాన్స్ వల్ల ఎలా తగ్గాను, దాని తర్వాత కూడా మళ్ళీ తగ్గే ఉన్నాను కదా. డాన్స్ అయిపోయిన తర్వాత 3 years కూడా నేను తగ్గే ఉన్నాను. అలా ఇన్ఫ్లుయెన్స్ అలా 2013లో నాకు డాన్స్ కాంపిటీషన్స్ అయిపోయాయి. 13 ఫుల్, 14 ఫుల్, 15 మొత్తం కూడా నేను సన్నగానే ఉన్నాను, ఈవెన్ February వరకు కూడా. దాని తర్వాత ఇప్పుడు ఇలా అయ్యాను. అయితే మీ ఇద్దరికి ఒక ఆనిముత్యం లాంటి అమ్మాయి నందిని. అబ్బా, వాట్ నాట్, షీఈ్ ఆల్ రౌండర్, బ్లెస్డ్ టు హ్యావ్ సచ్ చైల్డ్. యాక్టింగ్ కూడా తీసుకొచ్చారు ఇప్పుడు. అవును, ముగ్గు మనసులో చేస్తుంది. అవును. డాన్స్ అయితే ఇంకా గిరగదీస్తుంది, బాగా చేస్తుంది. సో ఏం చేద్దాం అనుకున్నాను నందిని నేను ఫ్యూచర్? తన ఇష్టం, తనకి ఏది అవ్వాలంటే అది. నార్మల్ మినిమం బేసిక్స్ అనేవి అయితే నేర్పిస్తాం, స్టడీస్ అయితే మేము ఇస్తాం డెఫినెట్గా. దాని తర్వాత తన ఇష్టం, ఏదైనా పర్వాలేదు. నిజం చెప్పాలంటే మా పాపకి నిజంగా హార్ట్ఫుల్గా థ్యాంక్స్ అని మమ్మీ చెప్పొచ్చో లేదో నాకు తెలియదు, కానీ నేను నిజంగా దానికి చాలా థ్యాంక్ఫుల్ అండి. ఎందుకంటే 9th month వరకు చేశాను. డెలివరీ అయిన 12th day నుంచి నేను మళ్ళీ సీరియల్ స్టార్ట్ చేశాను. ఇట్లో ప్రేమతో అమ్మ అని లీడ్, అండ్ అలాగే మన చంద్రముఖి 12th day, 21 days కూడా నేను రెస్ట్ తీసుకోవాలా. సో అప్పటి నుంచి కూడా అది ఎంత అడ్జస్టబుల్ అంటే నేను డే అండ్ నైట్ షూట్ చేసినా అది అలాగే ఉండేది ఇంట్లో. అండ్ నాతో పాటు షూటింగ్కి వచ్చినా నేను స్టేజ్ షోస్ యాంకరింగ్ చేస్తాను. యాంకరింగ్ వచ్చినా తను నాతో పాటు కామ్గా అలాగే కూర్చుంటుంది. లొకేషన్స్కి వస్తే తను ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలో తనకి బాగా తెలుసు. సో అంత మంచి బిహేవియర్ దానికి వచ్చినందుకు మా అత్త మామయ్యకి థ్యాంక్స్ చెప్పాలి, అండ్ దానికి కూడా థ్యాంక్స్ చెప్పాలి. అది అలా అడ్జస్ట్ అయ్యి కూడా అందరితో కలిసిమెలిసి ఉంటుంది. వీళ్ళతో గొడవ అని ఇక్కడ ఉండను, ఇలా మాట్లాడను అని ఏడవడం ఇవేం ఉండవు. ఎక్కడికి వెళ్ళినా మా పాప ఏడవడం లాంటిది అయితే ఉండదు. అడ్జస్ట్ అయిపోద్ది ఎక్కడికి వెళ్ళినా. మా అక్క వాళ్ళ ఇంట్లో వదిలేస్తే అక్కడ ఉంటుంది, మా అత్త వాళ్ళ ఇంట్లో వదిలేస్తే అక్కడ ఉంటుంది. ఎవరినాலும் అలా అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటుంది అనమాట అది. సో దాని బిహేవియర్ సూపర్. అండ్ డాన్స్ అంటారా, డాన్స్ అనేది ఇప్పుడు ప్రతి ఒక్క అమ్మాయి చేస్తుంది, ప్రతి ఒక్క అబ్బాయి చేస్తున్నారు, చిన్నపిల్లలు అందరూ చేస్తున్నారు. దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే దాని లిప్ మూమెంట్, దాని ఎక్స్ప్రెషన్. ప్రతి వర్డ్కి ఇప్పుడు ఒక సీనియర్ యాక్ట్రెస్ ఎలా అయితే ఇస్తారో అలా ఇస్తుంది అది. అదొకటి నేను స్పెషల్గా చాలా ఫీల్ అవుతాను. డాన్స్ అనేది అందరూ చేస్తారు, కానీ దీని ఎక్స్ప్రెషన్స్ అంటే మాకు దాంతో టైం స్పెండ్ చేసి దానికి డాన్స్ నేర్పించడం అయితే మాకు ఎప్పుడూ లేదండి. అందరం ఇద్దరు డాన్సర్స్ కదా మీరే నేర్పిస్తున్నారేమో అనుకుంటారు, కానీ మేమే ఇంటికి వెళ్ళి మమ్మ నేను ఈ డాన్స్ చేస్తాను చూడని చెప్పి ఆ డాన్స్ వేస్తుంది. కొత్త కొత్త పాటలు నీకు ఎలా తెలుసు అంటే ఏమో టీవీలో చూసాను చేస్తున్నా అంటది. అంత ఎక్స్ప్రెషన్స్ కూడా అంత బాగా ఇస్తుంది అనమాట. సో విక్రమ్ గురించి నాకు తెలుసు, బట్ జనాలకు తెలీదు. ఆయన క్యారెక్టరైజేషన్ కానీ ఈ థ్రిల్స్, ఒక విషయం తెలిసింది నాకు అప్పట్లో. థ్రిల్ కోసం ఏమైనా చేస్తారు, కొంచెం ఉత్సాహం ఎక్కువ. పెట్రోల్ బంక్లో పెట్రోల్ పోపించుకొని డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతే ఎలా ఉంటుంది అనేది ట్రై చేసి సక్సెస్ కూడా అయ్యాడని. అవును, ఇలాంటివి బోల్డ్ అనే షాకులు నీకు ఇచ్చాడని. చాలా ఇచ్చాడు. కొన్ని చెప్పు, ఎలా ఉంటాడు?
అవి ఎలాంటివంటే మరీ చెప్పుకుంటే బాగోదేమో, నెక్స్ట్ టైం పట్టేసుకుంటారు మా ఆయన్ని. ఎంత దారుణంగా ఖర్చు మనిషి అంటే మా వారు సరదాగా ఒక 20 మంది వచ్చినా సరదాగా 20 మందికి బిర్యానీలు వాళ్ళకి కావాల్సినంత ఇప్పించేటటువంటి క్యారెక్టర్ అతనిది. ఖర్చు గురించి అసలు ఆలోచించారు. పాకెట్లో రూపాయి ఉన్నా సరే పక్కన వాళ్ళ కోసం పెట్టేస్తాడు ఆయన, అలాంటి క్యారెక్టర్. ఆయన చిన్న చిన్న సరదాలు ఇవి. పెట్రోల్ నేను అంతకుముందు ఆయన మరి నాకు తెలియకుండా ఎన్ని చేసాడో తెలియదు, కానీ ఆయనతో పాటు నేను వెళ్తుంటే పెట్రోల్ బంక్లో పెట్రోల్ పోయించాడు ఒకసారి. పెట్రోల్ పోయించిన తర్వాత నేను చేంజ్ మెల్లిగా చేంజ్ ఉందా అని చెప్పి మెల్లిగా తీస్తుంటే రప్పని కార్ స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు. ఏమంటే డబ్బులు లేదు, ఎవరు మూసుకో టక్ 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 అని తీసుకెళ్ళిపోయాడు. ఏంటి అంటే సరదాగా బాగుంటుంది, అల్జోడి కూడా వెనకాల పరిగెడతారంట. వాడు బైక్ వేసుకొని వచ్చాడు వెనకాల, వీళ్ళు చేజ్ చేయడం. అయ్యయ్యో నైట్ టైమ్స్ ఓకే భలే అనిపించింది. దాని తర్వాత చిన్న చిన్న ఐటమ్స్ ఎలా అంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇక్కడ బిదర్, మీరు కూడా ఉన్నారు అప్పుడు, బీదర్కి వెళ్ళినప్పుడు టెంపుల్కి నువ్వు నేను శ్రీనిధి విక్రమ్ అందరు వెళ్తే, సరే పిల్లలు ఉన్నారు కదా నేను కార్లో వచ్చి కూర్చున్నాను. కార్లో వచ్చి కూర్చున్న తర్వాత నువ్వు సిన్సియర్గా నువ్వు షాపింగ్ చేస్తున్నావు. శ్రీనిధి అని ఒక కోతి, మా వారికి అదొక కరెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. నా ఫ్రెండ్ శ్రీనిధి అండ్ అలాగే విక్రమ్. సామాన్లు తీసుకొచ్చి నా బ్యాగ్లో, ఇగో బ్యాగ్లో పెట్టుకుంటే బిల్ కట్టారో నాకేం తెలుసు, వాళ్ళు ఇచ్చారు కదా అని బ్యాగ్లో పెట్టుకున్నా. సరే అని కామ్గా వాళ్ళు కూర్చుండిపోయారు. నువ్వు వచ్చి అక్కడ రాక వెళ్దామని. ఏంటంటే వాళ్ళు బిల్లు కట్టకుండా సామాన్లు తెచ్చి నా బ్యాగ్లో పెట్టారు. ఏంటి అవి చిన్న చిన్న కరెక్ట్గా వదిలేసి ఒక 200 రూపీస్వి కూడా ఉండవు, ఎందుకంటే సరదాగా బాగుంటాయి ఉండు. దాని తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ఫ్రెండ్స్ గ్యాంగ్ అంతా కూడా కార్లో కూర్చొని ఎంజాయ్ చేస్తూ బయటికి వెళ్ళేటప్పుడు ఈ అమ్మాయి శ్రీనిధి కావాలని హెల్ప్ మీ అని రోడ్డు మీద గలీజ్గా వదులుతూ ఉండేది అనమాట. హెల్ప్ మీ, నన్ను కాపాడండి, డ్రైవ్ చేస్తూ ఫాస్ట్గా. అందరేమో ఫాలో అయ్యేవాళ్ళు వెనక ఏమైంది ఈ అమ్మాయికి అని చెప్పి, ఊరికే చేశాను అని చెప్పేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవడం. ఇంకా ఈ 3 ఇన్సిడెంట్లు చూసిన తర్వాత ఇంకా నేను వాళ్ళతో ట్రావెల్ చేయడం అనేది మానేశాను అనమాట. నా వల్ల కాదు, నేను అలాంటివి అయితే చేయలేను. సో అన్ని టైంలో ఇలాంటివి వర్కౌట్ అవ్వవు కదా, సో దీనివల్ల ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి అన్ని టైం వర్కౌట్ అవ్వంటే వర్కౌట్ అవుతున్నాయి వాళ్ళకి ఇప్పటివరకు ఏమి కూడా అలాగే వర్కౌట్ అవుతున్నాయి. క్యూ లైన్లో నించోరు, ఎక్కడన్నా క్యూ లైన్ ఉన్నా ఏదో నోటికి వచ్చిన అబద్ధం చెప్పేసి వెళ్ళిపోతారు లోపల డైరెక్ట్గా. వీళ్ళకి ఎలా వర్కౌట్ అవుతున్నాయి అనేది నాకు తెలియదు. నేను చాలా సిన్సియర్గా ఎంత పెద్ద లైన్ ఉందో అలాగే నిల్చుంటాను అనమాట. వాళ్ళకి అలాగా అది వెళ్ళిపోతారు డైరెక్ట్గా లోపలికి. మాకు తెలిసిన వాళ్ళు అని చెప్పేసి వెళ్ళిపోతారు. అలాంటివి చాలా ఉన్నాయి లేండి చెప్పుకుంటే. సూపర్. అండ్ ఇంకోటి ఏంటంటే విచిత్రం, ఫంక్షన్స్ ఏమైనా బయట ఫంక్షన్స్ జరుగుతున్నాయంటే ఫంక్షన్లోకి వెళ్ళి భోంచేసి వచ్చేస్తారు. మనకు సంబంధం లేని ఫంక్షన్. యాక్చువల్లీ పెళ్ళికి ముందు కూడా ఇలాగ విక్రమ్ ఒకసారి ఇంటికి వచ్చారు, మేము ఫంక్షన్కి వెళ్తున్నాం అని చెప్పేసి మా మమ్మీ అంది, ఎక్కడ ఆంటీ అని అడిగారు. ఇక్కడ ఎవరిది డీటెయిల్స్ కనుక్కో, ఎందుకు నీ డీటెయిల్స్ అనుకున్నాం మేము అంతే. నేను మా మమ్మీ మా అక్కeli సిన్సియర్గా ఇలా ఫంక్షన్లో కూర్చుంటే పక్కన దాక్కుంటే వెనక నుండి వెళ్తున్నాడు. ఏంటి ఇక్కడ అంటే ష్ అనుకుంటే వెళ్ళిపోయాడు అనమాట. వెళ్ళి అక్కడ సరదాగా వాళ్ళ ఫ్రెండ్స్తో భోంచేసి వెళ్ళిపోతారు. ఇప్పటికి కూడా ఏమైనా ఫంక్షన్స్ ఉంటే అలాగే అటెండ్ అయిపోతారు ఆయన. ఇప్పటికి కూడా అదో సరదా, ఆయనకి అదో ఫన్ అంతే, ఏం చేయలేము. నువ్వు ఎప్పుడు దీన్ని ఇలా చేయొద్దు అని ఓకే చేయను అంటాడు, మళ్ళీ చేస్తాడు, చెప్పి వేస్ట్ అంతే. మీరు మాత్రం ఇలాంటివి చూసి ఇలాంటివి ఇన్స్పైర్ అవ్వద్దు. ఇవన్నీ స్మోకింగ్ ఎంత ఇంజూరియస్ టు హెల్త్, ఇవన్నీ అలాంటివే మనకి. ఇవేమంతా ఇంజూరియస్ అనేటటువంటి ఏం కాదు, కానీ కొన్ని సరదాలు ఇంకా సినిమాలు చూసి అందరికి వర్కౌట్ అవ్వవు, చెప్పలేము. నేను ఏదో నాకు కరెక్ట్గా గుర్తు రావట్లేదు, మనకు తెలిసిన వాళ్ళది అది ఇది అనుకుంటూ ఇలాగే తీసుకెళ్ళిపోయి మన సీరియల్ రన్ అవుతుంది అప్పుడు, చంద్రముఖి మంచి హిట్ సీరియల్. మీరేంటండి ఇక్కడ అన్నారు ఫంక్షన్లో. ఇక్కడే అండి తెలిసిన వాళ్ళ ఫంక్షన్కి వచ్చండి. ఎవరండి, అమ్మాయి తరపు అబ్బాయి తరపు అన్నారు. ఏమంటే ఎవరి తరపు, ఎవరో ఒకరి తరపు చెప్పేవి అన్నాడు. ఎవరో ఒకరి తరపు ఏంటండి చెప్పండి, వాళ్ళు అడుగుతున్నారు. అప్పుడేంటి హిట్ సీరియల్ రన్ అవుతుంది, ఏం చెప్పాలి, ఆ అమ్మాయి తరపు అండి. ఆ షాకులు తిన్నా, ఎవరి ఫంక్షన్లో తెలీదు తీసుకెళ్ళిపోయాడు. అబ్బో ఇలాంటి షాకులు చాలా ఉండే. హోటల్లో బిల్ కట్టకుండా వచ్చేయడం, హోటల్లో బిల్ అంటే నేను ఉన్నప్పుడైతే చేయనివ్వను. నాకు తెలియకుండానే తెలీదు. నేను ఉన్నప్పుడే డెఫినెట్గా బిల్ కట్టిన తర్వాత లేస్తాను నేను. నేను ఉన్నప్పుడు ఏం జరగవు, నేను లేనప్పుడైతే చాలా విన్నాను. నువ్వు తీసుకున్న ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంత? నేను తీసుకున్న ఫస్ట్ రెమ్యునరేషన్ 350 రూపీస్. 350 రూపీస్ ఫర్ యాంకరింగ్ ఒక ఎపిసోడ్కి. సినీ రంజని అని ఈ 5:30 అనుకుంటా ఈవినింగ్ ఈటీవీలో వచ్చేది. 5:30 అనుకుంటా, 5:30 to 6 సీన్స్ చెప్పేది. 350. మార్నింగ్ మనోరంజని అని పాటలు వచ్చేది, అది 1 hour, ఇది ½ hour, అది 1 hour, దానికి 550 రూపీస్. సో ప్రజెంట్ శ్రీవాణి ఎంత డిమాండ్లో ఉంది? శ్రీవాణి ఎప్పుడు డిమాండ్ చేయదు, వాళ్ళకి నచ్చింది ఇస్తారు, తీసుకుంటాను. ఈ ఇమేజ్ చాలా వెబ్సైట్స్లలో వచ్చాయి, స్మాల్ స్క్రీన్ ఆర్టిస్ట్ రెమ్యునరేషన్స్ అని. మీరే అన్ని రివీల్ చేస్తూ ఉంటారు, ఇంకేం మాట్లాడతాం, ఇంకెవరి ఇష్టం అండి వాళ్ళది. నేనైతే ఎక్కువగా డిమాండ్ అయితే ఏమీ చేయను. నేను ఫ్రాంక్గా చెప్పాలి, ఇప్పుడు నచ్చలేదు, మనకి ఏదన్నా ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి, తెలిసిన మనుషులన్నీ ఉండాలి, ఆ అట్మాస్ఫియర్ అన్న మనకు నచ్చి ఉండాలి, లేదంటే క్యారెక్టర్ సాటిస్ఫాక్షన్ అన్న ఉండాలి.
అరే చేస్తే బాగుంటుంది, నాకు కూడా హ్యాపీగా ఉంటుంది, లేదంటే రెమ్యునరేషన్ పరంగానన్నా నాకు హ్యాపీనెస్ కలగాలి. ఈ మూడిట్లో నాకు ఏదన్నా ఒకటి ఉంటే నేను హ్యాపీగా వర్క్ చేస్తాను. ఆ మూడు లేని చోట నేను ఎక్కడ వర్క్ చేయలేను. డబ్బులు లేకపోయినా నేను వర్క్ చేస్తాను, క్యారెక్టర్ సాటిస్ఫాక్షన్ ఉంటాయి. క్యారెక్టర్ డబ్బులు రెండు లేకపోయినా ఆ మనుషుల కోసం వర్క్ చేస్తాను. ఇలాంటివి చేసినవి కూడా చాలా ఉన్నాయి. ఇప్పటివరకు నువ్వు చేసిన ప్రాజెక్ట్లో అనవసరంగా చేశాను, నేను చూస్ చేసుకోవద్దు, ఇది నా కెరియర్కి బ్యాడ్ అని అనుకున్న క్యారెక్టర్స్ అని ఉన్నాయి? కెరియర్కి బ్యాడ్ అనుకున్నదంటే మీ ప్రాజెక్టే చెప్పాలి, కలవారి కోడళ్ళు. పాజిటివ్ క్యారెక్టర్ అని చెప్పేసి చాలా హ్యాపీగా ఎంటర్ అయ్యాను. దాని తర్వాత నాకు ఇది కామెడీ సీరియల్ అన్నది ఐడియా లేదు నిజం చెప్పాలంటే. అప్పట్లో చేసేదానికి నాకు ఇది కామెడీ సీరియల్ అనేది ఐడియా లేదు. కామెడీ సీరియల్ వచ్చింది. అది కామెడీ సీరియల్ నాకు యాక్చువల్లీ కామెడీ ఫ్రమ్ ది ఫస్ట్ నాకు అంత ఇంట్రెస్ట్ లేదు ఇన్ సెన్స్ నేను యాక్ట్ చేయడం అనేది కామెడీలో నాకు ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే ఎన్నో సీరియస్ రోల్స్ చేస్తూ ఉన్నాను, నెగిటివ్ రోల్స్. ఆ ఇంపాక్ట్ నాకు కామెడీ సీరియల్ మీద పడుతుంది డెఫినెట్గా, మీకు తెలిసిన విషయమే. సో ఆ విషయంలో ఒక్కటి నేను స్టార్టింగ్లో బాగుండింది, ఎంట్రన్స్ అవన్నీ కూడా బాగుండింది, ఎంట్రీ షాట్స్ ఇవన్నీ బాగున్నాయి. తర్వాత క్యారెక్టర్ అంతా పడిపోయింది. అక్కడ నేను క్యారెక్టర్ అంటే ప్రతి డైలాగ్ చెప్తున్నప్పుడల్లా చాలా ఫీల్ అయ్యా, కానీ అక్కడ మనుషుల కోసం చేశా. అంటే అక్కడ నువ్వు, అక్కడ హరిత గారు, నాకు అట్మాస్ఫియర్ అనేది బాగా నచ్చింది. ఆ ఉద్దేశంతో నేను కంటిన్యూ అవుతూ వచ్చాను అనమాట. చేసినటువంటి ప్రాజెక్ట్స్లో క్యారెక్టర్ సాటిస్ఫాక్షన్ లేకుండా చేసినటువంటి సీరియల్ కల్వారి కోడళ్ళు. కాకపోతే అక్కడ ఒక ఆనందం ఏంటంటే పాజిటివ్ క్యారెక్టర్ చేస్తున్నాను చాలా రోజుల తర్వాత. అవకాశం ఇచ్చినందుకు మాత్రం హ్యాపీగా ఉండేది. తర్వాత మేబీ నిరుప మానేసిన తర్వాత నా క్యారెక్టర్ మొత్తం డమ్మీ అయిపోయింది. సో అప్పటి నుంచి ప్రతి క్షణం ఫీల్ అవుతున్నాను నేను, అయ్యో అనవసరంగా చేశాను వీళ్ళ ప్రాజెక్టు. కాకపోతే నేను ఇప్పటికీ బాగా ప్రతి సీరియల్లో ఏ సీరియల్ మీరు బాగా ఎంజాయ్ చేశారంటే నేను చెప్పుకునే ఒకే ఒక సీరియల్ కలవారి కోడళ్ళు. ఏ సీరియల్ నువ్వు బాగా అందంగా కనిపించావు? అవన్నీ నాకు తెలియదు, కానీ అవన్నీ మీరు చెప్పండి. నేను బాగా అంటే ఆన్ స్క్రీన్ కాకుండా ఆఫ్ స్క్రీన్ బాగా ఎంజాయ్ చేసి నా ఫ్యామిలీ, నాకు నచ్చిన వాళ్ళు, నా నచ్చిన మనుషులు, నేను ఒక ఇంట్లో ఉన్నట్టు ఫ్రీగా ఉండి నేను అంత ప్యాంపర్ కూడా చేశారు మీరంతా. సో అటువంటి సీరియల్ చెప్పుకోవాలంటే నా లైఫ్లో కలవారి కోడళ్ళు. సో అలాగే ఇండస్ట్రీలో అంటే నా పేరు చెప్పకుండా నీకు బాగా క్లోజ్ అనుకున్న వాళ్ళు? బాగా క్లోజ్ అనుకున్నా అంటే నీ అంత మాట్లాడినంత మాత్రం ఇప్పటివరకు నేను ఎవరితో మాట్లాడలేదు. ఓకే, బాగా క్లోజ్ అయితే ఇంకా ఆలోచించారండి, ఇంకా అంతే అనుకోవాలి, లైట్ తీసుకో నువ్వే. ఇంకా ఇండస్ట్రీలో నాకు బాగా నచ్చిన వ్యక్తి ఎవరు అంటే నేను చెప్పాలంటే హరిత గారని చెప్తానండి. ఈ మధ్యకాలంలో నేను ఆవిడకి నిజంగా ఫ్యాన్ అయిపోయాను, ఫ్రాంక్గా చెప్పాలంటే. సో ఉంటే హరిత గారు లాగా బిహేవ్ చేయాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. బట్ అది చాలా కష్టం, ఈ జన్మలో అయ్యే పని కాదు. బట్ ఐ ట్రై. ఆవిడ చూసి అయితే కొంచెం నేర్చుకున్నానని అనుకుంటాను నేను. అప్పుడు నువ్వు అలా నేర్చుకోవాలంటే ఈ ఇంటర్వ్యూ ఇంకోలా ఉండేది, ఆ ఇంటర్వ్యూ ఇంకోలా ఉండేది యాక్చువల్లీ. కానీ కొంచెం అన్న అట్లీస్ట్ కంట్రోల్ చేసుకుందామని. మారదు, అది జరగదు, అది అవ్వదు, నీకు హోసక్తా. బట్ హరిత గారు లవ్ యూ. నా ఫస్ట్ ఎంట్రీ నా గోల్డెన్ లెగ్ సీరియల్కి, కానీ ఈ షో కూడా. సో ఆవిడ లెగ్ పెడితే సీరియస్, ఆవిడ లెగ్, ఆవిడ అందమా, ఆవిడ ఏంటనేది వదిలేస్తే ఆవిడ బిహేవియర్ ఆఫ్ స్క్రీన్ మాత్రం నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. నేను ఆవిడ ఒక పర్ఫార్మర్గానో, ఒక ఆర్టిస్ట్గానో ఒకటే చూడలేదు, కానీ ఒక మంచి వ్యక్తిగా నేను చూశాను. నాకు నిజంగా ఆవిడ నాకు చాలా బాగా నచ్చారు. ఆవిడ ఫ్యాన్. ఓకే, టీవీ ఇండస్ట్రీలో నువ్వు ఎవరికి ఫ్యాన్ అని అడిగితే నేను హరిత గారికి ఫ్యాన్ అని చెప్తాను. ఓకే, ఇప్పటివరకు అయితే ఎవరి పేరు చెప్పలేదు, నేను చెప్పను కూడా, ఎందుకంటే అంతలా నచ్చిన వాళ్ళు ఎవరు లేరు యాక్చువల్లీ. ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ కూడా నచ్చిన వ్యక్తి హరిత గారు. ఇంత మంచి యాక్సెంట్, ఇంత మంచి తెలుగు భాష పట్టు, అందులో బ్రాహ్మణ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన శ్రీవాణి ఎందుకో డబ్బింగ్స్ చెప్పదు? శ్రీవాణి చేసేటటువంటి క్యారెక్టర్స్ అన్నీ కూడా పవర్ఫుల్ క్యారెక్టర్స్. నాదేంటంటే నార్మల్గా ఈ వాయిస్తో మాట్లాడితే నాది మంచి బేస్ వాయిస్ బాగుంటుంది, నాకు వినడానికి కూడా బాగుంటుంది. బట్ ఎప్పుడైతే నేను గట్టిగా అరుస్తూ ఇచ్చేస్తానో కొంచెం కీజ్ గొంతులో వస్తుంది. సో అది నేను పవర్ఫుల్ క్యారెక్టర్ చేసేటప్పుడు ఇదే బేస్ నేను ఎంత గట్టిగా అరిచినా నాకు అదే లెవెల్లో ఉండాలి. సో ఆ లెవెల్లో నాకు రాదు, అందుకని చెప్పేసి డబ్బింగ్ చెప్పను. మామూలుగా నాకేంటంటే నాకు నేను చేసినటువంటి పర్ఫార్మెన్స్, నేను ఇచ్చేటటువంటి ఎక్స్ప్రెషన్స్కి నాదే నేర్చుకుంటేనే నాకు ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఎవరికైనా ప్రతి ఆర్టిస్ట్కి కూడా. నా మైనస్ ఏంటంటే నేను చేసేటటువంటి క్యారెక్టర్స్కి హై పిచ్లో నేను గట్టిగా మాట్లాడతాను, బట్ అది కీస్ గొంతులో వచ్చి నాకు మోటివేషన్ మారిపోద్ది, అంత హెవీగా అనిపించదు. సో లక్కీగా నాకు డబ్బింగ్ ఆర్టిస్ట్ భవానీ అని చెప్పేసి ఉంది. ఒక 8 yearsగా తనే నాకు చెప్తుంది, ఏ యాడ్ చేసినా, ఏ ప్రోమోస్ చేసినా, ఏ స్పెషల్ చేసినా తను నేను ఇలా చూసేదానికి కూడా ఒక రకమైన ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. అది అందరూ కూడా నేనే మాట్లాడుతున్నా అనుకుంటారు. సో భవానీ, థ్యాంక్ యూ సో మచ్. పాజిటివ్ క్యారెక్టర్స్ కైనా చెప్పుకోవచ్చు కదా. నేను అదే చెప్తున్నాను కదా, ఇక్కడ పాజిటివ్ నాకు ఎక్కడ ఇచ్చారు, కలవారి కోడళ్ళు మాత్రం ఇచ్చారు. కానీ కలవారి కోడళ్ళు చేసే టైంలో నేను అభిరుచి అని యాంకరింగ్ షోస్ చేస్తున్నాను, అది డైలీ ఎపిసోడ్స్ ఇవ్వాలి. ఇంకోటి సూపర్ జోడీ అని చెప్పి డ్యాన్స్ షో చేస్తున్నాను, కాంచనగంగా ఇంకో జ్యువెల్ రోల్ చేస్తున్నాను, మళ్ళీ మీ సీరియల్ చేస్తున్నాను. సో అక్కడైతే టైం కుదరలేదు.
చెప్పడానికి, లేదంటే చెప్పేదాన్ని. ఇంకంటే ఎందుకు ఎప్పుడన్నా భవానీకి బాగాలేదు, తనకి థ్రోట్ ఇన్ఫెక్షన్ కానివ్వండి ఏదంటే నేనే వెళ్ళి నేను డబ్బింగ్ చెప్పుకునేదాన్ని. సో ఇప్పుడు ఏదైనా మంచి క్యారెక్టర్ వచ్చింది, మంచి పాజిటివ్ రోల్స్ అలాంటివి ఏమైనా వచ్చాయంటే డెఫినెట్గా నేను డబ్బింగ్ చెప్తాను. నాకు డబ్బింగ్ ఇంట్రెస్టే అంతే. ఫ్యూచర్లో ఇప్పుడు ఎవరు సీరియల్ ఇచ్చినా డబ్బింగ్ చెప్పుకోమని అడగకుండా ఉండడానికి కదా మీరు మాట చెప్తున్నారు. నన్ను ఎట్లాగో అడిగారు, ఒకవేళ అడిగినా నేను చాలా ఫ్రాంక్గా చెప్తాను. ఏదో మీకు అవార్డ్ డబ్బింగ్ చెప్తేనే అవార్డు వస్తుంది అని అంటే ఆ తప్పని పరిస్థితిలో తప్ప మామూలుగా అయితే డబ్బింగ్ చెప్పను. నాకు అలా ఏం లేదు, నాకు ఇష్టమే, నా దానికి నేను చెప్పుకోవడం అనేది ఇష్టమే. బట్ హై పిచ్లో మాట్లాడేటప్పుడు నా గొంతు కొంచెం ఈ బేస్ ఉండదు, అందుకని చెప్పేసి చెప్పాను అంతే. అండ్ శ్రీవాణి అండ్ కపుల్ ఇప్పుడు ప్రొడ్యూసర్గా మారి కేవ్ కబడ్జీని ప్రొడ్యూస్ చేస్తున్నారు, ఒక బిగ్గెస్ట్ షో. చాలా మందికి తెలియదు తను ప్రొడ్యూసర్ అని. యా, షీ ఈస్ ద ప్రొడ్యూసర్. అండ్ ఇవాళ మా ఆయన ప్రొడ్యూసర్. ఆ ప్రొడ్యూసర్ వల్ల ఆవిడని నేను అంతే. అవును, పట్టుకోలేదు అంతా ఏదో ఒకటి. బట్ నాకు ఎప్పుడు కూడా ఫ్యూచర్లో కూడా నాకు ఆర్టిస్ట్గానే ఉండాలి, బోల్డ్ అన్ని మంచి మంచి క్యారెక్టర్స్ చేయాలనే ఉంది నాకు. సో మా వారికి డైరెక్షన్ సైడ్ ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్ట్. అండ్ ఆయన మంచి మంచి కాన్సెప్ట్స్ కూడా చెప్తూ ఉంటారు. సో ఆయన చెప్పిన అన్ని కాన్సెప్ట్స్లో ఈ కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. సో నార్మల్గా ఎప్పుడు అబ్బాయిలందరూ క్రికెట్ ఆడుతూ ఉంటే మేమందరం వెళ్ళి చీర్ గర్ల్స్లో ఉండడం, ఎప్పుడు డాన్స్ చేయడం. అంటే ఒక అమ్మాయిని ఎలా అందరూ ఏంటంటే వచ్చారా, డాన్స్ చేశారా లేదా, వెళ్ళారా, ఒక గ్లామరస్గానే చూశారు. కానీ వీళ్ళు కూడా ఎందుకు సాధించడం, వీళ్ళు కూడా ఎందుకు చేయరని ఎవరు ఎంకరేజ్ చేయాలి. సో మా వారు సరదాగా మళ్ళీ నాకు ఇలాగే క్రికెట్ టీం వాళ్ళు చీర్ గర్ల్లా పిలిచి మొత్తం ఇలా పర్ఫార్మెన్స్ ఇవన్నీ చేయాలంటే మా వారు అన్నారు, ఏమేమి పద్దాక మీరు వెళ్ళి అలా చీర్ గర్ల్స్ లాగా ఉండడం కన్నా మీరు ఏదైనా స్పోర్ట్ ఆడొచ్చు కదా, కబడ్డీ ఆడొచ్చు కదా అన్నారు. ఇదేదో బాగుంది, ఎందుకు ఆడతాం అన్నాను నేను. సో నేనే ఆడతాను, నేను ఒక ఆర్టిస్ట్ నేనే ఆడతానంటే నాలాగా అనుకునే నా మిగతా ఫీమేల్ ఆర్టిస్టులు అందరూ కూడా అనుకుంటారుగా. సో దాన్ని అలా డెవలప్ చేసుకుంటూ సో ఇప్పుడు ఇండియాలోనే ఫస్ట్ టైం టెలివిజన్ ఫీమేల్ ఆర్టిస్టులు ప్రొఫెషనల్గా కబడ్డీ ఆడటం అనమాట. సో అందరు ఎలా ఫోన్ చేసిన వెంటనే అందరు ఏమంటారా, కబడ్డీ ఎందుకు రావాలి, కాలు చేతులు ఎరగొట్టుకుంటామా మేము, మళ్ళీ మాది గ్లామర్ ఫీల్డ్, మాకేమో దెబ్బలు తగిలితే ఫ్యూచర్ ఏంటి అని చెప్పేసి ఆలోచించకుండా ప్రతి ఒక్కరు కూడా కబడ్డీ అనగానే అబ్బా ఈ సీరియల్స్, ఈ యాక్టింగ్, ఈ గ్లిసరిన్, ఈ కోపాలు ఇవన్నిటి మీద డిఫరెంట్గా ఉంది. నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఇంతే పాజిటివ్ ఆన్సర్ ఇచ్చారు. సో నిజంగా వాళ్ళందరికీ కూడా హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా చాలా మటుకు మధ్యలో చాలా పార్టీస్ జరిగాయి, చాలా ఫంక్షన్స్ జరిగాయి, చాలా వాటిలో ఇంటర్వ్యూస్ కూడా జరిగాయి. ప్రతి ఒక్కరు కూడా ఏమంటున్నారంటే ఇన్నేళ్లలో మేము చేసిన దాంట్లో డిఫరెంట్ కాన్సెప్ట్ బాగా ఎంజాయ్ చేసినటువంటి ప్రోగ్రామ్ ఏది అంటే కేవ్ కబడ్డీ అని చెప్తున్నారు. సో ఫస్ట్ ప్రోగ్రామే మాకు అందరూ చెప్పుకునేటటువంటి ప్రోగ్రామ్ అయినందుకు నిజంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. దానికి జెమినీ టీవీ వారికి థ్యాంక్స్ చెప్తున్నాను. కాశీనాథ్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. మ్యాచ్ స్టార్ట్ అయిన వరకు కూడా చాలా టెన్షన్ పడుతున్నాను నేను. కానీ మ్యాచ్ ఎప్పుడైతే స్టార్ట్ అయ్యి వీళ్ళు ఆటని చూసారో అమ్మని అమ్మ మా ఆడవాళ్ళు దేనికి తక్కువ కాదు, సో దేనికైనా మా వాళ్ళు పర్ఫెక్ట్గా చేస్తారు, ఒక్కసారి మనసులోకి తీసుకున్నారంటే నువ్వా నేనా అనే ఛాలెంజ్తో చేస్తారన్న విషయం నాకు అప్పుడు అర్థమైంది. సో యా, ప్రతి ఒక్కరు కూడా అంతే ప్రొఫెషనల్గా. నాకు తెలిసి మేబీ అంటే స్పోర్ట్స్ వర్షన్ వదిలేస్తే మా టెలివిజన్ వాళ్ళు ఇంత చక్కగా ఇంత ప్రొఫెషనల్గా కబడ్డీ ఆడటం ప్రాక్టీస్ కూడా చేయలేదు మా వాళ్ళు ఎవరు కూడా. ఎందుకంటే ప్రాక్టీస్ కూడా దాదాపు ఒక 10-12 మంది ప్రాక్టీస్ అని కూడా అన్ను. ఆ ముందు రోజు వచ్చి మినిమం బేసిక్స్ ఏంటనేది తెలుసుకున్నారు అంతే. కొంతమంది డైరెక్ట్ అటాక్ చేశారు. సో అందరూ కూడా అంత ప్రొఫెషనల్గా ఆడారు. నిజంగా మా గర్ల్స్ అందరికి కూడా హ్యాట్స్ ఆఫ్. మామూలుగా ఇంకోటి ఏమనుకోవాలంటే ఒక సీరియల్లో సెట్లో ఒక 10 మంది అమ్మాయిలు, 10 మంది కూడా ఒక 6-7 మంది అమ్మాయిలు ఉంటేనే ఓ గోల 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 గోలగా ఉంటుంది, అమ్మో ఆడవాళ్ళ అంటారు. కానీ మా సెట్లో 60 members ఓన్లీ ఫీమేల్ ఆర్టిస్ట్. కొట్టుకొని రాబోయే గ్రౌండ్లో వదిలేం. కానీ మా వాళ్ళు ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో అలాగే ఉంటారు. ఊరికి మా ఫీమేల్ ఆర్టిస్ట్లను బ్లేమ్ చేయొద్దు ఎవరు, ఇది మాత్రం నేను సీరియస్గా చెప్తున్నాను. మా వాళ్ళు ఎంత అడ్జస్ట్ అవుతారు, ఎంత చక్కగా మీకు కోఆపరేట్ చేస్తారు, ఎంత మంచిగా గ్లామరస్గా అందంగా రెడీ అయ్యి మీకోసం వర్క్ చేస్తూ ఉంటారు. ప్లీజ్ మా ఆడవాళ్ళని సున్నితంగా హ్యాండిల్ చేయండి, ఎవరిని తిట్టొద్దు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, అది మాత్రం చెప్తాను నేను. అంటే ఆడవాళ్ళు ఫీమేల్ ఆర్టిస్ట్ని తిడుతున్నారా? ఎందుకు తిట్టుకోరు, బాగా తిట్టుకుంటారు. టచ్అప్లు ఎక్కువసేపు చేస్తారు, మేకప్లు ఎక్కువసేపు చేస్తారు. ఎందుకు చేస్తున్నాం? అసలు నార్మల్గా మన ఫీల్డ్ ఏంటి, గ్లామరస్ ఫీల్డ్. సో మూవీ కెమెరాస్ కంటే మేకప్ ఎక్కువ అక్కర్లేదు. ఈ కెమెరాకి డెఫినెట్గా మనం మేకప్ చేయాలి, చేస్తేనే మనం అందంగా కనిపిస్తాం. ఓ వీళ్ళు బోల్డ్ అంత మేకప్ వేస్తున్నారు, ఎవరి కోసం వేస్తున్నాం? మీరు చూస్తున్నందుకేగా, మీరు చూసి మేము బాగున్నాం అని చెప్పడానికే కదా, మాకు సరదా కోసం ఏమి వేయట్లేదే. నార్మల్గా మేకప్ తీసి మీరు నన్ను చూస్తారా? ఇంటర్వ్యూ మీరు నా దగ్గరికి వచ్చి తీసుకునేవాళ్ళ? నార్మల్ ఆర్డినరీ శ్రీవాణిలా ఉంటాను నేను. అంటే వితౌట్ మేకప్ శ్రీవాణి అంత బాగుందా? వితౌట్ మేకప్ శ్రీవాణి ఆర్డినరీ గర్ల్, నార్మల్ అమ్మాయి, నార్మల్గా ఉంటుంది. అలా స్పెషల్గా వితౌట్ మేకప్ తీసుకొచ్చి నన్ను సీరియల్ చేయమనంటే ఎవరన్నా చేస్తారా? చేయరే. ప్రతి ఒక్కరికి ఎందుకు మేకప్ చేస్తున్నారు?
మినిమం అనేది ఉండాలి. కాబట్టి ఊరికే మేకప్లు వేసుకుంటున్నారు, టైం వేస్ట్ చేస్తున్నారు, టచ్అప్లు చేస్తున్నారని ఎవరు అనకండి అని చెప్తున్నాను నేను అంతే. ఒక ఆర్టిస్ట్గా మాట్లాడాలంటే అరే మనకే భోజనం తినగలేదు, మన దగ్గర బోల్డ్ మంది ఉన్నారు, పక్క సీరియల్స్ తీసుకొచ్చి ఇక్కడ టెలికాస్ట్ చేసి అక్కడ బాలీవుడ్లో వాళ్ళకి డబ్బులు వస్తాయి, మళ్ళీ ఇక్కడ మన తెలుగు వాళ్ళకి ఇది చేసి వస్తాయి. మన దగ్గర ఏమీ లేదు తెచ్చి పెట్టామంటే మనం అనుకోవచ్చు. మన దగ్గర టాలెంటెడ్ పర్సన్స్ లేరని కాదు, మన దగ్గర క్రియేటివిటీ పర్సన్స్ లేరని కాదు, చాలామంది ఉన్నారు, అందరూ కూడా చేయగలరు ఏదైనా. పైసా యాక్ట్రెస్గా నాకు ఈ అవార్డు కావాలి ఆ అవార్డు కావాలి అని చెప్పేసి నాకు ఎప్పుడూ ఉండేది కాదు. నా వర్క్ నేను పర్ఫెక్ట్గా చేశానా లేదా అని. కానీ ఒక టార్గెట్ అంటూ పెట్టుకోవాలని అంటూ ఉంటారు కదా. సో ఒక టార్గెట్ ఏంటంటే, అంటే అది పెద్ద టార్గెట్, నవ్వొద్దు ఎవరు.